ఎన్ని డైట్స్ చేస్తున్నా, ఎంత ఫిజికల్ యాక్టివిటీ ఫాలో అవుతున్నా, ఏ మాత్రం బరువు తగ్గట్లేదు అనుకుంటున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఎందుకంటే కేవలం డైట్ అండ్ ఫిజికల్ యాక్టివిటీ మాత్రమే వెయిట్ లాస్కి హెల్ప్ అవుతుంది అనుకోవడం పొరపాటు. ఎందుకంటే ఏదైనా ఒక కొత్త విధానాన్ని స్టార్ట్ చేయబోయే ముందు మన బాడీని రిసీవింగ్ మోడ్లో ఉందా లేదా చెక్ చేసుకోవాలన్నమాట. దానికి బేసిక్గా మనం 4 పిల్లర్స్ని ఫాలో అవుతాం. దాంట్లో నెంబర్ 1 పిల్లర్ ఇస్ డీటాక్సిఫికేషన్. ఇప్పుడు దాకా ఏది పడితే అది తినేసి మన బాడీని ఇష్టం వచ్చినట్టు చేస్తుంటాం కాబట్టి ఫస్ట్ అంతా క్లెన్జింగ్ అనమాట. డీటాక్సిఫై అంతా చేసేసుకొని ఒక కొత్త విధానానికి మనం స్టార్ట్ చేస్తాం అనమాట. దట్ ఈస్ స్టెప్ నెంబర్ 1. అండ్ ది అదర్ థింగ్ ఈజ్ ఏంటి అంటే మెటబాలిక్ రేట్. ఇప్పుడు దాకా మీ బాడీ అనేది స్టబన్గా లో మెటబాలిక్ రేట్లో ఉంటుంది. ఈ టైంలో మీరు ఎంత తగ్గించుతున్నా కూడా మీ బాడీ అనేది వెయిట్ లాస్ అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ లో మెటబాలిక్ రేట్లో ఉంది కాబట్టి. ఫస్ట్ ఈ లో మెటబాలిక్ రేట్ని హై మెటబాలిక్ రేట్గా చేసుకుని చక్కగా బూస్టప్ ఇచ్చుకుని దెన్ మనం డైట్ అనేది స్టార్ట్ చేయాలన్నమాట. దిస్ ఈస్ స్టెప్ నెంబర్ 2. అండ్ స్టెప్ నెంబర్ 3 ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. డోంట్ ఫర్గెట్ అబౌట్ ఇట్. ఎందుకు అంటే దిస్ ఈస్ అబౌట్ ఆ గట్ హెల్త్ అనమాట. మనం ఎంత తిన్నామన్నది మ్యాటర్ కాదు, ఎంత మన బాడీ రిసీవ్ చేసుకుని, ఎంత అబ్జర్వ్ చేసుకుని అన్నది మ్యాటర్ అవుతుంది. కాబట్టి ఏం తిన్నా బ్లోట్ అయిపోతుంది, డిస్టర్బెన్సెస్ అవుతుంది అనుకున్నప్పుడు సంథింగ్ ఇష్యూ అయితే మీ గట్తో ఉంటుంది ఆ టైంలో. కాబట్టి మేక్ షూర్ ఏదైనా ఒక కొత్త డైట్ స్టార్ట్ చేసే ముందు గట్ హెల్త్ని చక్కగా మీరు ఏంటి అంటే సెటప్ చేసుకొని స్టార్ట్ చేయండి. అంటిల్ అండ్ అన్లెస్ మీరు ఈ బేసిక్ 3 స్టెప్స్ ఫాలో అయినంత వరకు మీరు ఎంత హెల్తీ డైట్ ఫాలో అయినా కూడా వెయిట్ లాస్ రిజల్ట్ అనేది ఉంటాం అన్నమాట. సో ది అల్టిమేట్ 4th స్టెప్ ఏంటి అంటే బ్యాలెన్స్డ్ డైట్. ఏంటి అంటే చాలా మంది వెయిట్ లాస్ అనగానే అన్ని తక్కువ తినాలి, ఇంక్లూడింగ్ ఫ్రూట్స్, వెజిటేబుల్స్, అన్ని స్టఫ్స్ తగ్గించాలి. తక్కువ తింటే వెయిట్ లాస్ అనుకుంటారు. వెయిట్ లాస్ ఇన్ ద సెన్స్ లో క్వాంటిటీ కాదు, రైట్ అమౌంట్ ఆఫ్ ఫుడ్ ఐటమ్ అనమాట. అన్ని ఫుడ్ గ్రూప్స్ని ఏ ఫుడ్ గ్రూప్ ఎంతెంత క్వాంటిటీలో తీసుకోవాలన్నది మన ఈ బ్యాలెన్స్డ్ డైట్. అర్థమవుతుందా? సో ఈ బేసిక్ 4 పిల్లర్స్ మీరు ఫాలో అయిన తర్వాత మీ వెయిట్ లాస్ జర్నీ ఎలా ఉంటుందో మీకే అర్థమవుతుంది. ఫర్ ఫర్దర్ ఇన్ఫర్మేషన్ ఫాలో మీ అండ్ లుడ్డా పేజ్. థ్యాంక్ యూ.